చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైన కక్ష. ఈ రోజుకి ఈరోజు ఏ కారు ప్రమాదంలోనో ఏ హెలికాప్టర్ ప్రమాదంలోనో జగన్ గారు పోతే చాలా సంతోషపడతాడు చంద్రబాబు నాయుడు గారు. అసలు ఎందుకు ఇంత కక్ష అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కేసు విషయంలో చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించాడు. ఇది అందరికీ తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ కేసు. కొన్ని కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపించాడు. ఆ జైలుకు పంపించినప్పుడు ఆ జైల్లో జగన్మోహన్ రెడ్డి చుక్కలు చూపించాడు. ఎలాంటి చుక్కలు అంటే, వేడి నీళ్ళ స్నానం లేదు, చల్లనీళ్ళతోనే స్నానం చేయాలి. అందరూ ఖైదీల్లో లాగానే చంద్రబాబు నాయుడు గారు కూడా చల్లనీళ్ళతోనే స్నానం చేయాలి. ఇంటి దగ్గర నుంచి ఫుడ్ నాట్ అలౌడ్. జైల్లో ఏం పెడతారో అదే తినాలి. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే, 70 ఏళ్ళ వయసు పైబడిన చంద్రబాబు నాయుడు గారికి జైల్లో వెస్ట్రన్ కమోడ్ ఉంటే దాన్ని తీసేయించి నార్మల్ కమోడ్ పెట్టాడు. నార్మల్ కమోడ్ మీద 40+ ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. ఇక్కడ ఇంకో మడతలో కెడితే ఏంటంటే, వెస్ట్రన్ కమోడ్ కాకుండా తీసేయించిన తర్వాత నార్మల్ కమోడ్ మీద కూర్చున్నప్పుడు ఒక రాడ్ ఉంటుంది పట్టుకొని పైకి లేవడానికి లేదా పట్టుకొని కూర్చోవడానికి. ఆ రాడ్ కూడా జగన్మోహన్ రెడ్డి తీసేయించాడు. ఇలా 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు. ఇది జీర్ణించుకోలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు. అంతేకాని స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద నన్ను జైల్లో పెట్టారు అన్నది ఆయన బుర్రకి తట్టట్లేదు. ఎంతకీ నన్ను జైల్లో పెట్టించాడు 53 రోజులు. జగన్ను కూడా ఇరికియాలి అనే ఉద్దేశంతో లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడు. లడ్డు ప్రసాదం అని, ఇంకా అదని ఇదని ఎన్నో చేస్తున్నాడు. ఏవి ప్రూవ్ అవ్వట్లా. ఇక్కడ ఇంకో మడతలో కెడితే ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఏమి చేసినా కూడా ఎర్రి పుష్పం అయ్యేది పవన్ కళ్యాణే. ఇది ఇంకో పెద్ద మడతలో కెడతా. ఇదనమాట. సో ఫైనల్గా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఎందుకనో జగన్ మీద ఎన్ని నిందలు వేసినా కూడా అవి రివర్స్ అయి కొడుతున్నాయి. థ్యాంక్ యూ. వీడియో నచ్చినందుకు, అందరూ చూసినందుకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.